ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో ఇవాళ కూడా వర్షాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏ జిల్లాలు వర్షాలు కురవబోతున్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏపీలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగాల్ తుఫాన్ తీరం దాటినప్పటికీ ఏపీపై దాని ప్రభావం అయితే కనిపిస్తోంది. బెంగాల్ తుఫాన్ పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీనివల్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ కోస్తా తీరంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు చూసుకుంటే శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, మాన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ మరియు అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.